వన్ నేషన్ వన్ ఎలక్షన్ వింటున్నాం, చర్చ పెట్టాలంటున్నారు, ఇంకా నిర్ణయం లేదు. చిత్రమైన విషయం ఏంటంటే 1989లో నేను శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచా. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని ఎన్నికలు మహారాష్ట్రలో మాత్రం అసెంబ్లీ పార్లమెంటు కలిసే వస్తున్నాయి, విడిగా ఎప్పుడు రాలేదు. ఒకసారి మాత్రం పార్లమెంట్ ఎలక్షన్ విడిగా వచ్చింది, మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి జమిలీ ఎలక్షన్ వచ్చింది. కాబట్టి మనకేం పెద్దగా మార్పు ఉండేది ఏమీ లేదు. మనకు ఒకసారి పార్లమెంట్ ఎన్నిక, ఒకసారి అసెంబ్లీ ఎన్నిక ఇప్పుడు జరగలేదు. కాబట్టి ముందస్తు ఎలక్షన్ నిర్ణయించుకుంటే ఇప్పుడు ముందస్తు ఎన్నికలు నిర్ణయించుకోవలసింది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం. ముందస్తు ఎన్నికలకు వాళ్ళు వెళ్తామంటే మాకేం అభ్యంతరం, మాకు ఏదైనా అభ్యంతరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉంటాం రాజకీయాల్లో ఉన్నప్పుడు. రేపు పెట్టమనండి వీఆర్ రెడీ, ఎల్లుండి పెట్టమని వీఆర్ రెడీ. ఇప్పుడైనా సిద్ధంగా ఉండక తప్పదు. మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని ఎన్నికలు ముందుకొచ్చినా సిద్ధంగా ఉన్నాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు, మాకేం అభ్యంతరం లేదు. ముందస్తు ఎన్నికల గురించి ఆలోచించుకోవాల్సింది మోడీ గారి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్ప ప్రధాన ప్రతిపక్షం కాదు. జమిలీ ఎన్నికలు అంటారా, ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే ఒకే రాష్ట్రం ఒకే ఎన్నిక ఇంతకు ముందే జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద మార్పు వచ్చే అవకాశం లేదు.